వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? మా వీధిలో అయితే గొడవ అవుతుంది. చూసారా అందరూ కూడా తొంగి అయితే చూసేస్తున్నారు. నేను కూడా వెళ్ళాలండి, అది వేరే విషయం. సో, ఆ గొడవంతా అయిపోయాకైతే ఇక్కడొచ్చి కూర్చున్నాం. మా అమ్మ అయితే పిండిడల కోసం అని చెప్పి ఇలా తెలగపిండి అయితే తయారు చేస్తుంది. సో, ఈ పిండిడల రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. అలాగే ఈవినింగ్ అయితే ఈ తాతయ్య ఎప్పుడూ వస్తారు. ఏ ప్యాకెట్ అయినా సరే 10 రూపీసే. మేము కూర్చుంటే చాలు మా దగ్గరికొచ్చేస్తారు. సో, నేనైతే ఈ 2 ప్యాకెట్లయితే తీసుకున్నాను. పర్లేదు, 10 రూపీస్‌కి క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, అలా కూర్చున్న తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా మార్కెట్‌కైతే వెళ్ళాము కూరగాయలు తీసుకుందామని చెప్పి. సో, చూసారా కూరగాయలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అలాగే మార్కెట్ కూడా అంత లోడేం లేదు, ఖాళీగానే ఉంది. నేనైతే మొత్తం కూడా ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను. చికెన్ తీసుకుందామని అయితే వెళ్ళాను. సో, చికెన్ తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసాం. సో, చికెన్ కర్రీ అయితే వండేసాను. చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, పెట్టేస్తాను. ఇంకేముంది, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.